కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేద ప్రజలను ఉద్దేశించి ఉచిత బస్ సౌకర్యం, ఎంతోమంది పేదలకు పేద మహిళలు ఇవాళ ప్రయాణిస్తూ కోట్లాది మంది ఆర్థికంగా లాభం చేకూరుతుంది. అలాగే 200 యూనిట్ల లోపల కరెంటు కావాల్సిన వారికి ఎవరికైతే పేద మధ్యతరగతి కుటుంబానికి ఎవరికైతే ఉన్నదో ఇవాళ ఉచిత కరెంటు ద్వారా లక్షల కుటుంబాలు ఇవాళ ప్రయోజనం పొందుతున్నాయి. అలాగే సన్నబియ్యం ఇవాళ లక్షలాది రేషన్ కార్డుల ద్వారా దొడ్డు బియ్యాన్ని తినలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు సన్నబియ్యం ఇవ్వడం వల్ల ఒక్కొక్క కుటుంబానికి సుమారుగా 1500 నుంచి 2500 రూపాయలు మిగులు బడ్జెట్ ఉండి అందరూ కూడా ఈ బియ్యాన్ని వినియోగించుకొని పేద ప్రజలకు ఒక అపన్నాస్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ సన్నబియ్యం అందించడం జరుగుతుంది. దాంతో పేదల కళ్ళల్లో ఆనందం చెందుతున్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుతున్నాయని చాలా సంతోషిస్తున్నారని మేము గ్రామీణ స్థాయిలో వెళ్ళి పేద ప్రజలను అడిగితే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ తెలియజేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ధరణిలో ఎన్నో లోటుపాట్లతో సమస్యల సుడిగుండంలో 10 సంవత్సరాలు పరిష్కారం కానటువంటి భూ సమస్యల్ని ఈరోజు భూభారతి పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రుల కమిటీ అధ్యయనం మేరకు పేద ప్రజలను కానీ మధ్యతరగతికి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ రెవెన్యూ ద్వారా పరిష్కరించేందుకు ఆర్జీలు తీసుకోవడం, ఈ 5-6 సంవత్సరాలలో పెండింగ్ పనులన్నీ కూడా రెవెన్యూ అధికారులతో స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో భూ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ భూ చట్టం పనిచేస్తుందని, భూభారతి పేద ప్రజలందరికీ కూడా లాభం జరిగే విధంగా తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా సమస్యలు పరిష్కరించడానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజా పరిపాలన, అందరి మంత్రులకు కానీ ప్రజాప్రతినిధులందరికీ కూడా స్వేచ్ఛ ఉన్నది. ఇంతకుముందు ప్రభుత్వం ఓన్లీ ఫామ్ హౌస్ ప్రభుత్వంగానే పనిచేసేది. సమస్యల పరిష్కారానికి స్థానిక శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ అహర్నిశలు పేద ప్రజల కోసం కృషి చేస్తున్నారు. పేద ప్రజలకు అన్నీ కూడా అందే విధంగా తగు చర్యలు తీసుకుంటూ ప్రజా పరిపాలనలో భాగంగా అందరం కాంగ్రెస్ కార్యకర్తలను కూడా భాగస్వామ్యం అవుతున్నాం. ఇంతకుముందు గతంలో కుటుంబ పాలనలో ఒకరిద్దరు తప్ప మిగతా ప్రజాప్రతినిధులకు ఎక్కడ కూడా స్వేచ్ఛ లేకుండే పరిపాలన పరంగా ఇవాళ ప్రతి ప్రజాప్రతినిధి ప్రభుత్వంలో భాగస్వామ్యమై సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలియజేస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.